హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నా పేరు జిజో జాన్సన్. నేను ఒక స్టూడెంట్ లీడర్ని శాంతనగర్ నుండి. సో ఒక వారం రోజుల క్రితం మన స్వాతంత్రం మనం జరుపుకున్న ఒక 2-3 రోజుల క్రితం కోల్కతాలో ఆర్జేకేఆర్ అనే కాలేజ్లో ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ని ఒక కుక్క అర్ధరాత్రి పూట తీసుకెళ్ళి బ్రూటల్గా రేప్ చేసి తనను ఒక శవంలాగా వదిలేసి పోతే వారం రోజులు అయినప్పటికీ, అంటే జనరల్గా అండి ఒక మనిషి సీమెన్ తను సెక్రెట్ చేయగలిగేది 15 గ్రాములు మాత్రమే. ఆ అమ్మాయి ఆ తల్లి బాడీలో, ఆ చెల్లి బాడీలో 150 గ్రాముల సీమెన్ అవైలబుల్ అయింది. కానీ గవర్నమెంట్, అక్కడున్న గవర్నమెంట్ ఏం చేసింది, కేవలం ఒక్కరిని మాత్రమే ఈ రోజుకి అరెస్ట్ చేసింది, మిగిలిన వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు. అంటే ఎట్లాంటి సమాజంలో బతుకుతున్నామంటే, ఈ రోజుకి రేపు జరిగిన వారం రోజులకు కూడా ఇప్పటికీ రేపు చేస్తున్నాడు బయటనే తిరుగుతున్నాడు. అంటే ఎక్కడ సిగ్గులేని దిక్కుమాలిన గవర్నమెంట్ అండి. ఎట్లాంటి వాళ్ళని మనం ఎన్నుకున్నాం అనేది ఒక్కసారి ప్రజలు ప్రశ్నించుకోవాలి వాళ్ళని వాళ్ళు. ఇంకొకటి, ఒక సమాజంగా మనం ఉన్నందుకు మనం ప్రశ్నించాల్సిన కొన్ని ప్రశ్నలు ఏంటి అంటే, అమ్మాయి రేప్ జరిగిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి అమ్మాయి చనిపోయిన 3 గంటల తర్వాత పోలీసు వాళ్ళు రిపోర్ట్ ఎందుకు ఇచ్చారు, చనిపోయిన వెంటనే రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేరు? నంబర్ 1. రేపు ఒక్కరే చేశారు అని చెప్తున్నప్పుడు అమ్మాయి బాడీలో 150 గ్రాముల సీమెన్ వచ్చింది అన్నప్పుడు ఎవరు చేశారు, కల్ప్రిట్స్ ఎవరు అని చెప్పి పట్టుకోవాల్సిన పోలీసు వాళ్ళు ఇంకా ఎందుకు ఈ రకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు? నంబర్ 2. నంబర్ 3, సీసీ కెమెరా ఫుటేజ్ కరెక్ట్ అమ్మాయి అమ్మాయి రేప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు ఎగ్జాక్ట్ అదే టైం లోపల సీసీ కెమెరా ఫుటేజ్ ఎలా మాయమవుతుంది? నంబర్ 4, రేప్ జరిగిన తర్వాత ఆ ప్లేస్లో ఒక పోలీస్ బ్యారికేడ్ ఒకటి క్రియేట్ చేసేస్తారు, ఎవరు లోపలికి వెళ్ళొద్దు, ఎవరు బయటికి రావద్దు. అలాంటి ప్లేస్ని కేవలం 6 గంటల్లోనే రినోవేషన్కి ఎలా ఇస్తారు? రినోవేషన్ 4 ప్రశ్నలకి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి. ఇలాంటిదే కాదండి, ఒక 6 or 7 months బ్యాక్ ప్రియాంక రెడ్డి రేప్ జరిగినప్పుడు కూడా ఇదే ప్లాట్ఫామ్ లోపల ఇక్కడికే వచ్చి మేము మొదలుపెట్టాం. ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ కళ్ళు తెరుచుకొని ఒక క్యాపిటల్ పనిష్మెంట్ అనేది డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే మేము క్యాండిల్స్ కొని క్యాండిల్స్ ర్యాలీ చేద్దాం అనుకుంటున్నాం. ప్రతిసారి మా దగ్గర క్యాండిల్స్ అయిపోతున్నాయి. ఫర్ ఎవ్రీ 3 months మేము ఒకసారి క్యాండిల్స్ కొంటున్నాం. నాకు సిగ్గుగా ఉంది చెప్పుకోవడానికి. ప్రతి 3 నెలలకు ఒకసారి అమ్మాయి రేప్ జరుగుతుంది, మేము క్యాండిల్స్ కొంటున్నాం. మీరు ప్రతిసారి తీసుకుంటున్నారు కదా అని చెప్పి డిస్కౌంట్ ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు మాతో షాప్ అయినా. అంత సిగ్గులేని సమాజంలో బతుకుతున్నాం. ఈరోజు నా తోటి మిత్రులు ఎవరైతే ఉన్నారో, నా తోడుగా ఇక్కడికి వచ్చి మీ గొంతుకలు వినిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ ఓ రోజు మాట అన్నారు, ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మరిగే సైనికులారా రారండి అని చెప్పి. అదే మాటను ఈరోజు నాతోటి కూడైనా నా మిత్రులందరూ నిజం చేశారు. ఖచ్చితంగా ఇలాంటి పోరాటం ఎవరైతే న్యాయస్థానంలో న్యాయ వ్యవస్థలు రూపొందిస్తున్న వ్యక్తులు, లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు మా నినాదం చేరాలి. అండ్ మీ సమయాన్ని ఇచ్చినందుకు, నా తోడుగా వచ్చినందుకు నా మిత్రులందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై హింద్. సభ్య సమాజం, నవ సమాజం రెండు కూడా సిగ్గుపడేలా ఈరోజు బహిరంగంగా ఆడపిల్లలు బయటికి వచ్చి మాకు రక్షణ కల్పించండి అనే రోజులు వచ్చేసినాయి. ఈ రోజులకు ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. దయచేసి
దీనికి ఎవరైతే బాధ్యులో వాళ్ళు దయచేసి చెవుల మీద నుండి లేదంటే భుజాల మీద నుండి మా స్లోగన్స్ కిందికి పడేయకుండా దీనికి కారకులైన అటువంటి వాళ్ళందరినీ కూడా ఉరి తీయాలని మేము ఈరోజు ఈ ర్యాలీ తీయడం జరిగింది. ప్రపంచంలో ఒక పులి వచ్చి తినేసిందా లేదంటే ఒక బిడ్డను గద్ద తీసుకొని పోయిందా? ఈ రెండు కాదు కదా. సభ్య సమాజం సిగ్గుపడేలా, నవ సమాజం సిగ్గుపడేలా, మనలో మన వెంబడి తిరుగుతున్న మానవ సమాజంలో పొద్దున తిని రాత్రి పడుకునే వారే కదా ఈరోజు మా వంతు మీ వంతు కృషి వదిలేసి ఆడపిల్లల్ని 9 నెలలు కాదు కదా, 9 సంవత్సరాలు కాదు కదా, 90 సంవత్సరాల వారికి కూడా వదలనటువంటి పురుష సమాజం ఎక్కడి నుండి బయలుదేరుతుంది? మరి ఎందుకు ఇలాంటి బహిరంగ హత్యలు? ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని కాపాడండి అన్నట్టు వేడుకోవాల్సి వస్తుంది కదా. మీ చెల్లెలు మీ అక్కకు పులిలాగా రక్షణ ఎలా ఇస్తారో అవతల వాళ్ళ చెల్లి తల్లి అయినప్పుడు మీరెందుకు కర్కశులుగా తయారవుతున్నారు అలాగా? ఇది సభ్య సమాజం అండి. అందరూ ఒకళ్ళుగా తిరిగే సమాజంలో ఇలాంటి పనికి మాలిన అనే పదానికి కూడా అర్థం లేకుండా పోయి ఆ అమ్మాయికి అంత కర్కశంగా అంత క్రూరంగా ఒక ఆడ సోదరిగా నేను ఆ మాట నా నాలుక ద్వారా బహిరంగతం చేయదలుచుకోలేదు. ఇవి మళ్ళీ ఒకసారి తలెత్తకుండా దయచేసి సభ్య సమాజం కూడా దీనికి బాధ్యత వహించాలి. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. ఒక పులి వచ్చి తిన్నదా? లేదండి. ఒక గద్దె వచ్చి తీసుకెళ్ళిందా? లేదండి. సభ్య సమాజంలో మా వెంబడి పొద్దున్న నుండి రాత్రి వరకు ఉండే వాళ్ళే ఈ పని చేసినారంటే మరి దీనికి కారకులు ఎవరో మీరు దయచేసి వీళ్ళను ఉరి తీసేయాల. ప్రతి 6 నెలలకు ఒక ప్రొటెస్ట్ అండి. ప్రతి 6 నెలలకు ప్రతి ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చేసి మమ్మల్ని రక్షించండి అనే ఇంత చెడు సమాజం అంటే ఇంకా మాకు బ్రతికే పరిస్థితి లేదు. మా బిడ్డలకు రేపటికి ఎలాంటి రక్షణ లేదు అని చెప్పడానికి ఇది చాలా పెద్ద నిదర్శనం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.